ప్రవేశపెట్టినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా, గడిచిన కాలం అంతా పరిశుద్ధాత్ముడు చేసిన సహాయమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ అందరి యొక్క సహకారాన్ని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలోకి ప్రవేశింపచేసిన పరిశుద్ధాత్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరపు తీర్మానాన్ని తీసుకుందాం. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 41:13. Today's promise is found in the book of Isaiah 41, chapter 41, verse 13. For I am the Lord your God, who takes hold of your right hand, says to you, do not fear, I will help you. కలిసి నాతో చెప్పండి. నీ దేవుడనైనా యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఈ వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. నూతన సంవత్సరపు తీర్మానం ఏమిటి అంటే, గడిచిన కాలమంతా దేవుడు మన యేసయ్య తన కృపలో మనల్ని భద్రపరిచి సురక్షితంగా ఉంచి సజీవంగా ఉంచి నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టినందుకు మన హృదయములో, మన జీవితంలో ఉండవలసింది నిత్యము కృతజ్ఞత. కీర్తన 105లో మొదటి 2 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరపు తీర్మానంలో మనం చేయవలసింది ఏమిటి అంటే, నిత్యము కృతజ్ఞత హృదయము కలిగి మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Psalms 105 verses 1 and 2. కీర్తన 105 మొదటి 2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఇది మనం చేయవలసింది. నూతన సంవత్సరంలోకి పరిశుద్ధాత్ముడు ప్రవేశపెట్టి ఉన్నాడు. నిత్యము కృతజ్ఞత హృదయము, కృతజ్ఞత జీవితము కలిగి మనము జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన 107:15. Psalms 107 verse 15. కలిసి నాతో చెప్పండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. కీర్తనకారుడు కృతజ్ఞతలు తెలియచేశాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం చేయవలసింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయం వరకు మనం చేయవలసింది నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం తీసుకోవలసినటువంటి నిర్ణయం, తీర్మానం ఏమిటి అంటే, నిత్యము కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అనేటువంటి ఒక తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా ప్రార్థన ఎక్కువగా చేయాలి. గడిచిన సంవత్సరము కన్నా ఈ సంవత్సరము 2025వ సంవత్సరం అధికంగా ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. కీర్తన 107లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. 6వ వచనం, Psalms 107 verse 6. కలిసి నాతో చెప్పండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కష్టములో ఉన్నప్పుడు వారిని విడిపించాడు తండ్రి. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసయ్య సన్నిధి నామములో, యేసయ్య నామములో తండ్రి సన్నిధికి వస్తారో, పరిశుద్ధాత్ముడు వారి ఆపదలో నుండి, వారి కష్టాల్లో నుండి వారిని విడిపిస్తాడు. ప్రేమైనటువంటి సంఘమా, 3వ తీర్మానం మనం చేయవలసింది ఏమిటి అంటే, ఆరాధన.
కీర్తన 99:5లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామ్స్ 99:5. కీర్తన 99:5లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. 99:5 సామ్స్ 99:5. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. సమస్తమును సృష్టించినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి తండ్రి, సమస్తానికి ఆది అంతమైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నిత్యము మనం ఆరాధన చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనకారుడు ఎల్లప్పుడూ కూడా ఆరాధన చేస్తూ దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉండేవాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన 108:3లో సామ్స్ 108:3 జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. కలిసి నాతో చెప్పండి, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవునికి కావలసింది ఆరాధన, దేవునికి కావలసింది కృతజ్ఞతాస్తుతి. ప్రేమైనటువంటి సంగమ, మన జీవితాల్లో ఉండవలసింది స్తుతి, కృతజ్ఞత, హృదయము, ఆరాధన, ప్రార్థన. 4వది మనం చేయవలసినటువంటి తీర్మానం ఏమిటి అంటే, నీ మార్గములను అనుసరించదను. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన మార్గాలను అనుసరిస్తాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. కీర్తన 86:11లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామ్స్ 86:11. కీర్తన 86:11. కలిసి నాతో చెప్పండి, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో నీ మార్గాలను నేను అనుసరిస్తాను అని పరిశుద్ధాత్ముడు తన వాక్కు ద్వారా, యేసయ్య మాట ద్వారా తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తూ తండ్రి చిత్తములోకి నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. 5వ తీర్మానం ఏమిటి అంటే, శత్రువులను ప్రేమిస్తాను, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. కష్టపెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని గడిచిన సంవత్సరంలో, గడిచిన కాలంలో మనం చేయవలసింది ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 4:32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఎఫిషియన్స్ చాప్టర్ 4:32. కలిసి నాతో చెప్పండి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో చేయాలని ఆశపడుతూ ఉన్నారు. 6వ తీర్మానం ఏమిటి అంటే, పునరుత్థానములకు సాక్షిగా ఉంటాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రతి సంఘానికి పౌలుగా రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయం 3-4 వచనాలు. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్, ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 15:3-4. పునరుత్థానములకు నేను సాక్షిగా ఉంటాను, క్రీస్తు ప్రేమకు సాక్షిగా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. కలిసి నాతో చెప్పండి, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం.
జీవములోకి, సత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 7వ తీర్మానం ఏమిటి అంటే, అన్ని సమయాలలో యేసయ్య నేను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం, మనం తీసుకోవలసినటువంటి తీర్మానం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 31వ వచనం, కలిసి నాతో చెప్పండి. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసి నుండి పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం. ఈరోజు మన జీవితాలను బలపరచడానికి, యేసయ్య రాకడ కొరకు సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. తీర్మానపు ప్రార్థన నాతో చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, నిత్యము కృతజ్ఞతలు చెల్లించడానికి, ప్రార్థనలు చేయడానికి, ఆరాధన చేయడానికి, యేసయ్య మార్గములో, తండ్రి చిత్తములో నడవటానికి, శత్రువులను క్షమించడానికి, పునరుత్థానములకు సాక్షిగా జీవించడానికి, అన్ని సమయాలలో యేసయ్య నామమును ఘనపరచడానికి, మహిమపరచడానికి నేను సిద్ధముగా ఉన్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.